వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఈరోజు అయితే మనం నవోదయ గురించి మెంటల్ అబిలిటీలో వచ్చేసి మనం ఒక చాప్టర్ అయితే చేయబోతున్నాం. సో మన ఛానల్ అయితే లైక్ చేయండి అండ్ షేర్ చేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి మనం బెస్ట్ బ్రాండ్ అరిహంత్ నుంచి అయితే తీసుకుంటున్నాం. సో ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో టుడే వచ్చేసి మనం ఫస్ట్ చాప్టర్ ఆడ్ మ్యాన్ అవుట్ అయితే చేద్దాం. సో ఈ ఆడ్ మ్యాన్ అవుట్లోకి వెళ్ళి మనం పీవైక్యూస్ అయితే చేద్దాం. పీవైక్యూస్ జేఎన్వి పీవైక్యూస్. సో ఒక్కసారి చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ పిక్చర్ చూడండి. ఇక్కడ మనకు ఆడ్ మ్యాన్ అవుట్ ఏదవుతుందంటే, సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ పెన్సిల్ టైప్ ఇచ్చినాడు. సో ఈ పెన్సిల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. సో ఇది కూడా చాలా పెద్దగా ఉంది, ఇది కూడా చిన్న. ఈ మూడు కూడా ఇక్కడ చూసుకుంటే చిన్నగా ఉన్నాయి, బట్ ఇక్కడ ఈ రిఫిల్ చూసుకుంటే చాలా పెద్దగా ఉంది. సో ఆన్సర్ ఈస్ డి. సో సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ మనకి వచ్చేసి ఇక్కడ 1 2 3 లైన్స్ ఉన్నాయి. 1 2 3 లైన్స్ ఉన్నాయి. 1 2 2 లైన్స్ 1 2 2 లైన్స్ 1 2 3. కానీ ఇక్కడ 1 2 3 లైన్స్ 1 2 2 లైన్స్ ఇక్కడ అన్ని చూసుకుంటే ఈక్వల్ ఉన్నాయి. చూడండి 1 2 3 4 4 లైన్స్ 1 2 3 4 4 లైన్స్. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సి. సో థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ మీకు ఇయర్స్ కూడా ఇస్తున్నాడు. సో ఇది పీవైక్యూ సెక్షను. సో ఆ తర్వాత ఇది చూసుకుంటే మనకి థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక దాంట్లో సర్కిల్ అండ్ యారో ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే సర్కిల్ అండ్ యారో, ఇక్కడ సర్కిల్ అండ్ యారో. బట్ ఇక్కడ చూసుకుంటే యారోకి సర్కిల్ అయితే అటాచ్ లేదు. సో మన ఆన్సర్ ఈస్ డి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి. సో ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే చాలా ఈజీ. ఇది చూడండి, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, బట్ ఇక్కడ చూసుకోండి రెక్టాంగులర్ షేప్ ఉంది. సో మన ఆన్సర్ బి. సో ఇక్కడ వచ్చేసి చూడండి ఒకసారి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఇది హాఫ్, ఈ స్క్వేర్ షేప్ ఇచ్చాడు, ఇక్కడ హాఫ్ ఉంది, ట్రయాంగిల్ షేప్లో హాఫ్ ఉంది, సర్కిల్ షేప్లో హాఫ్ ఉంది. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది అయితే రెక్టాంగిల్ షేప్లో హాఫ్ లేదు. సో మన ఆన్సర్ వచ్చేసి బి. మన ఆన్సర్ వచ్చేసి బి. సో సిక్స్త్ క్వశ్చన్ చూసుకుంటే, సో ఇప్పుడైతే 25 క్వశ్చన్స్ చేద్దాం. సిక్స్త్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఇక్కడ సో సిక్స్త్ క్వశ్చన్లో వచ్చేసి మమ్మీ నొక్కబోలు మమ్మీ, ఇక్కడ ట్రయాంగిల్ సర్కిల్ ట్రయాంగిల్ ఇక్కడ 3 ట్రయాంగిల్ వచ్చినాయి, ఇక్కడ ఒక్కటే సర్కిల్ వచ్చింది. సో ఆన్సర్ బి. మన ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు క్యూబాయిడ్ ఇచ్చారు. క్యూబాయిడ్ కానీ ఇక్కడ చూసుకుంటే మనకి మంచం షేప్ అయితే ఇచ్చారు. సో అంటే క్యూబాయిడ్లో హాఫ్ ఇచ్చిండు. సో మన ఆన్సర్ ఈస్ డి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కానీ. సో మన ఛానల్ అయితే బాగా డౌన్లో ఉంది. ఎయిత్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఎయిత్ క్వశ్చన్లో వచ్చేసి మనకి ఇక్కడ ఇది ఎఫ్ అండ్ ఎల్ అనే లెటర్స్ ఇచ్చాడు. చూడండి ఎఫ్ఎల్. ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి? ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇలా ఎల్ షేప్ అటాచ్ అయి ఉంది, ఇక్కడ ఎల్, బట్ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఈ హెచ్ అయింది. సో మన ఆన్సర్ ఈస్ బి. మన
ఆన్సర్ వచ్చేసి బి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చల్లి 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 లాక్. రైట్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి మంచి క్వశ్చన్. ఇక్కడ 2 లైన్స్ వచ్చాయి. ఇక్కడ 2 లైన్స్ వచ్చాయి రెక్టాంగిల్కి. 2 లైన్స్. బట్ ఇక్కడ చూసుకుంటే మనం ఒక్కటే లైన్ వచ్చింది. సో మన ఆన్సర్ ఈస్ డి. సో ఇక్కడ చూస్తే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మనం ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ సర్కిల్ ఉంది. సో ఇందులో నార్మల్ అవుట్ ఏదంటే రెక్టాంగిల్ షేప్, ఇక్కడ సర్కిల్ షేప్. సో ఇది మన ఆన్సర్. సో ఇక్కడ వేరే విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ 4 సైడ్స్ ఉన్నాయి, ఇక్కడ 4 సైడ్స్, ఇక్కడ 4 సైడ్స్. కానీ ఇక్కడ ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 7 సైడ్స్ ఉన్నాయి. సో మన ఆన్సర్ డి. 2 విధాలుగా మన ఆన్సర్ డీనే. సో 11th క్వశ్చన్ చూసుకుంటే మనం ఇక్కడ వచ్చేసి 2 వైట్ కలర్ సర్కిల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ వచ్చేసి ఒక బ్లాక్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి 1 సింగిల్ లైన్ ఉంది, ఇక్కడ డబుల్ లైన్ ఉంది. ఇక్కడ అన్నిటికీ ఇలా లైన్స్ అటాచ్ అయి ఉన్నాయి, ఇక్కడ లేదు. సో మన ఆడ్ మ్యాన్ అవుట్ ఎవరైతారు? సో ఇప్పుడు వచ్చేసి ఈ క్వశ్చన్ చూసుకుంటే అందరు దీనికి చాలా కన్ఫ్యూజ్ అయింది. ఎందుకంటే ఇక్కడ యారో మార్క్, ఇక్కడ యారో మార్క్, ఇక్కడ యారో మార్క్, ఇక్కడ కూడా యారో మార్క్ ఉంది అనుకుంటారు, కానీ ఇక్కడ యారో మార్క్ రివర్స్లో ఉంది. సో మన ఆన్సర్ సి. సో 13th క్వశ్చన్ చూసుకుంటే 13th క్వశ్చన్లో చూడండి ఇక్కడ ఇక్కడ 1 2 3 4 1 2 3 4 5 1 3 4 3 4. సో ఇక్కడ ఈ ACDలో వచ్చేసి 4 ఉన్నాయి, కానీ Bలో వచ్చేసి 5 ఉన్నాయి. సో మన ఆన్సర్ ఈస్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే ఒక్కసారి. సో ఇక్కడ చూడండి ఇక్కడ 1 2 3 4 పీసెస్ కట్, 1 2 3 4 పీసెస్ కట్, 1 2 3 4 పీసెస్ కట్. కానీ ఇక్కడ వచ్చేసరికి 1 2 3 ఓన్లీ 3 పీసెస్ కట్ అయి ఉన్నాయి. సో లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే లాస్ట్ కాదు, సో ఇంకా 5 ఉన్నాయి. సో ఇది ఒక్కసారి చూడండి. సో ఇందులో కూడా కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఇక్కడ ఈ సర్కిల్ వచ్చేసి ఇటు ఫేస్ ఉంది, ఈ సర్కిల్ ఇటు ఫేస్ ఉంది, ఈ సర్కిల్ ఇటు ఫేస్ ఉంది. బట్ ఇక్కడ చూసుకుంటే ఈ సర్కిల్ కొంచెం ఇటు ఫేస్ ఉంది. సో మన ఆన్సర్ ఈస్ సి. మన సర్కిల్ ఫేస్ ఇటు ఉంది. మన ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో 16th నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్ చూసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి కొంచెం బ్రైట్నెస్ తగ్గిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి చూసుకుంటే ఇక్కడ బిగ్ లైన్కి యారో అటాచ్ అయింది, బిగ్ లైన్కి యారో అటాచ్ అయింది. బట్ ఇక్కడ చూసుకుంటే సిలో వచ్చేసి స్మాల్ లైన్కి యారో అటాచ్ అయింది. చూసుకుంటుంది ఒక్కసారి చూడండి. కొంచెం మా ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో కొంచెం ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి మా ఇంటి పక్కన అన్ని. సో ఇక్కడ వచ్చేసి మనకి చాలా ఈజీ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ PQRS ఇది వచ్చేసి మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుందమ్మా. PQRS ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అండ్ ఇక్కడికి వస్తే PQRS ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. కానీ ఇక్కడ చూసుకుంటే PQRS ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మన ఆన్సర్
17 ఆన్సర్ ఏ. 17 ఆన్సర్ ఏ. సో 18th క్వశ్చన్ చూసుకుంటే మనం, సో 18th క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి ఈ ట్రయాంగిల్తోని సైడ్కి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఈ ట్రయాంగిల్తోని సైడ్కి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఈ ట్రయాంగిల్తోని సైడ్కి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. బట్ ఈ ట్రయాంగిల్ వచ్చేసి ఎడ్జ్కి మొహం చేసింది. సో మన ఆన్సర్ ఈస్ డి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి. సో 19th క్వశ్చన్. సో 19th క్వశ్చన్ సో 19th క్వశ్చన్ వచ్చేసి టిఐసి సిటిఐ ఐటీసీ అన్నిట్లో అయితే మనకి టిఐసి అయితే కామన్ ఉంది, కానీ ఇక్కడ టిఈసి ఉంది. ఇది మన కొనాచా. లాస్ట్ క్వశ్చన్ అమ్మ చూడండి, ఇక్కడ 3 ఇక్కడ 3 ఇక్కడ 4 ఇక్కడ 4 ఇక్కడ 4 ఇక్కడ 3 ఉన్నాయి చూసుకుంటే మన ఆన్సర్ సి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మనమైతే ఒక క్విజ్ టైం పెట్టుకుందాం. సో మన క్విజ్ టైం క్వశ్చన్ వచ్చేసి 2 = 1, 1 = 6 and 6 = 5 and 5 = 6. Then 2 + 2 + 5 + 6 + 1 - 5 ఎంత? So thank you for watching. So please subscribe our channel. Namaste.